మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి కొర్రెములలో కల్లు గీత కార్మికులు ఆందోళన చేపట్టారు. రియల్ ఎస్టేట్ మాఫియా గౌడ కులవృత్తిని నాశనం చేసే విధంగా కొర్రెములలోని 311, 312, 313, 324, 326/P, 327/P సర్వే నెంబర్లు గల 12 ఎకరాల భూమిలో ఉన్న 100 సంవత్సరాల నాటి 85 తాటి చెట్లను నరికివేసేందుకు నిరసనగా కల్లు గీత కార్మికులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రియల్ ఎస్టేట్ మాఫియా వారితో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు చేతులు కలిపి గౌడ కులవృత్తిని నిర్మూలించడానికి చెట్లను తొలగించే విధంగా పర్మిషన్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరవధిక నిరాహార దీక్షకి మద్దతుగా దీక్షా స్థలానికి మద్దతు తెలిపిన మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా తోటకూర జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గౌడ కుల వృత్తి వారు ఇంటి నుండి వెళ్లి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేకుండా ఉండే వృత్తి అని, వారి కుల వృత్తితో ప్రజలకు ఆరోగ్యకరమైన నీరాను అందించి ఉపాధి పొందుతారని, వారి జీవనోపాధికి ఇబ్బందులు కలిగే విధంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. 100 ఏండ్ల నాటి తాటి చెట్లపై నుండి వారి తాతలు పడి చనిపోయిన కులవృత్తిని మరవకుండా అదే చెట్లను ఎక్కుతూ బతుకుతున్నారు. చెట్లను తొలగించాలి అనుకుంటే అదే చెట్టుకు మరో ప్రదేశంలో రీప్లాంట్ చేయొచ్చు, కానీ దారుణంగా పడివేశారు. దీనిపై ఎక్సైజ్ మంత్రి ప్రభుత్వం దృష్టి సారించి తొలగించిన వాటిని రీప్లాంట్ చేయాలని, రియల్ ఎస్టేట్ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మున్ముందు ఆందోళనను ఉధృతం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గౌడ సంఘం వాళ్ళు ఏదైతే దీక్ష చేస్తా ఉన్నారో, ధర్నా అనొచ్చు, వాళ్ళకి అన్యాయం జరిగింది వాస్తవం. మేడం అన్యాయం ఏదైతే జరిగిందో 84 చెట్లు తీసినట్టు కానొస్తా ఉన్నాయి పక్కపట్టు. వాళ్ళతో డిస్కస్ చేసి ఎక్సైజ్ వాళ్ళు కానీ అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఈ సొసైటీ వాళ్ళను ఇక్కడ తీసే లెవాట్ చేసే వాళ్ళను డిస్కస్ చేయించేసి ఆ సమస్య పరిష్కరించుకుంటే బాగుండేది. కానీ ఆ సమస్యను ఒక ఉత్తన్నం చేసింది. 84 చెట్లు పోయినాయని పాపం వాళ్ళ గోస చెప్తా ఉన్నారు. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఇక్కడ సొసైటీ ఏదైతుందో సొసైటీతో డిస్కస్ చేసి వీటికి నష్టపరిహారం ఏ రకంగా చేయాలి, ప్రభుత్వానికి అసలు ఎక్కడ పెడతారు ఈ 80 చెట్లు, ప్రదేశం కూడా చూపించాల్సిన బాధ్యత ఎవరిది, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులది. ఆ చెట్లు పోయినందుకు ఏం చేయాలనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ సిఐ గారిని కానీ ఎంఆర్ఓ గారిని సంబంధిత అధికారులకు అందరూ కూడా దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ భూమి అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లస్ లేవాట్ చేసే వాళ్ళు కూడా అందరూ కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ఖచ్చితంగా పరిష్కార మార్గాలతోనే పోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మా మహేష్ గౌడ్ ఉన్నాడు, అదేవిధంగా అనిల్ ఉన్నాడు, మా బాబురావు ఉన్నాడు, మిగతా మిత్రులందరూ ఉన్నారు, మా తమ్ముడు కూడా ఉన్నాడు, భాస్కర్ గౌడ్ కూడా ఉన్నాడు. ఈ సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా చెప్తున్నాం, వాళ్ళను వీళ్ళని పిలిచి కూర్చుండబెట్టి సమస్యను సాల్వ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.